Hey, hi friends, welcome to our YouTube channel Education Concepts. At finally మనకి ఎలక్షన్స్ అనేవి దగ్గరగా రావడం వల్ల స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చూసుకున్నట్లయితే మనకి డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్స్ అని ఇలా చాలా నోటిఫికేషన్స్ అనౌన్స్ చేస్తుంది. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఎస్పెషల్లీ రైల్వే జాబ్స్ని అనౌన్స్ అయితే చేస్తుంది. దానిలో భాగంగా మనకి ఆల్రెడీ ఏఎల్పి రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అప్లై ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. అలాగే మనకి ఏఎస్ఎం రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ వెస్టర్డే ఈవినింగ్ షేర్ చేశాను. ఏఎస్ఎం అంటే మనకి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. ఇప్పుడు చూసుకుంటే మనకి టీటీఈ అంటే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టుల నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా మనకి తెలియడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడే మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ టీటీఈ అని చెప్పుకోవడం కన్నా సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే రైల్వేలో మనం ఏదైతే టికెట్స్ చెక్ చేసేటటువంటి టీసీని చూస్తామో ఆ టీసీకి సంబంధించిన పోస్టుల రిక్రూట్మెంటే ఇది తెలుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ నోటిఫికేషన్ అనేది మనకి ఈ వీక్లోని లేదా ఈ వీక్ కంప్లీట్ అయిన నెక్స్ట్ వీక్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇన్ కేసు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు గ్రూప్ రెస్ట్రిక్షన్ లేదు. ఎంపీసీ చేసి ఉండాలి, ఎంఈసీ చేసి ఉండాలి, బైపీసీ చేసి ఉండాలి, సైన్స్ బ్యాక్డ్రాప్ వాళ్ళే అప్లై చేయాలి. అటువంటి రెస్ట్రిక్షన్స్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. ఇక అప్లై చేసే క్యాండిడేట్కి ఏజ్ చూసుకుంటే మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేయొచ్చు. అయితే ఈ మ్యాక్సిమం 30 years అనేది చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి రైల్వే నుంచి ఇటువంటి రిక్రూట్మెంట్స్ అనేవి లేదు అని చెప్పేసి మనకి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి 33 years వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఏజ్ లిమిట్స్ని చేంజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి రిలీజ్ అయినటువంటి ఏఎల్పి రిక్రూట్మెంట్లో ఈ పాయింట్ మెన్షన్ చేయడం కూడా జరిగింది. రీసెంట్గానే మనకి 33 years వరకు అప్లై చేయొచ్చు అని ఇచ్చారు. సేమ్ ఈ జాబ్స్ కూడా ఆ పాయింట్ అప్లికేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఎప్పటిలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఇక ఈ జాబ్స్కి చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 stagesలో ఉంటుంది. 2 stagesలో స్టేజ్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్టేజ్ 2లో మనకి ఫిజికల్ కంప్లీట్లీ ఫిట్గా ఉన్నామో లేదా అని చెక్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్లీ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీస్ అనేవి అరౌండ్ 30,000 to 40,000 బిట్వీన్ శాలరీస్ అనేవి రావడం జరుగుతాయి. ఇక అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎప్పటిలాగే జనరల్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 500 rupees, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 250 rupees అప్లికేషన్ ఫీజు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఎవరైతే అపీర్ అవుతారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజుని రీఫండ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. అందులో మనకి దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా మనకి రెగ్యులర్గా ఆర్ఆర్బీ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ముందు తెలుసుకునేటటువంటి ఇన్ఫర్మేషనే. అండ్ ఆల్సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు మీరు ఈ టీటీ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటాయి అనుకుంటే ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఆ డౌట్స్ని బేస్ చేసుకుని ఏ విధంగా ఏఎల్పి ఫుల్ నోటిఫికేషన్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసాం, అదేవిధంగా ఈ టీటీ నోటిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. మీ డౌట్స్ని ఇప్పుడే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ని కవర్ అయితే చేద్దాం. అలాగే మరిన్నిటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి కాదు, జాబ్ నోటిఫికేషన్స్తో పాటు రిలీజ్ కాబోయే జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కాస్త మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.